నమస్కారం. ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో కొలువైన శ్రీ 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 మాతా నిమిషాంబ దేవి ఆలయానికి వచ్చేసాం. నిమిషాంబికా దేవి ఏంటి, అసలు అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తీరని కోరిక ఉంటే ఇక్కడ ఎవరైనా వచ్చి కోరిక కోరుకుంటే ఆవిడ నిమిషాల్లో తీర్చేస్తారట. అందువలనే ఈ తల్లికి నిమిషాంబికాదేవి అని పేరు వచ్చింది. అమ్మవారు చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో. ఆ కళ్ళు, ఆ పెదవులు, కోటేరు లాంటి ఆ ముక్కు ఎంత అందంగా తీర్చిదిద్దారో కదా. అర్చక స్వామి అలంకరణ కూడా చాలా ముగ్ధ మనోహరంగా ఉంది. నిమిషాల్లో కోరిక తీరుతుంది అనే మాట నేను చెప్పలేదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అర్చక స్వామిని సంప్రదిస్తే ఆయనే అసలు చెప్తూ ఉంటారనమాట. అంటే తెలియని వాళ్ళకి చెప్తూ ఉంటారు. ధ్వజస్తంభం దగ్గర నిలబడి నిమిషంలో కోరిక కోరుకోవాలట. 16 ప్రదక్షిణలు చేయాలి. అలా కోరుకున్న కోరిక 21 నిమిషాలలో కానీ లేదంటే 21 రోజులలో కానీ నెరవేరుతుందిట. కోరిక తీరిన తర్వాత మరల ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత, ఇది తెలంగాణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక ఆచారం ఉంది. ఒడి బియ్యం పోయడం అనేది ఆచారంగా ఉంది. ఒడి బియ్యం అంటే ఏంటంటే బియ్యంలో పసుపు, ఆవు నెయ్యి వేస్తారు. అంటే ఆ బియ్యం ఎంతో కొలత ఉంటాయి. 5 కేజీలనో 5 సేర్లనో ఒక కొలత చెప్తారు. ఆ బియ్యంలో పసుపు, ఆవు నెయ్యి వేసి 5 ముత్తైదువుల చేత కలిపిస్తారనమాట. ఆ బియ్యాన్ని అమ్మవారికి పోయిస్తారు. కొన్ని ఆలయాల్లో ఏంటంటే మన చేత కూడా పోయిస్తూ ఉంటారు, లేదంటే అర్చక స్వామి పోయిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి చీర, సారే సమర్పించుకుంటాం. ఒకవేళ ఇటువంటి సాంప్రదాయం లేదు అని అనుకుంటే అందుకు తగ్గ ధనాన్ని హుండీలో వేయాలి అని చెప్తున్నారు. ఇదేమి రూలేం కాదు, కాకపోతే ఏదో మన సంతృప్తి కొరకు హుండీలో అమౌంట్ వేస్తారట. ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. మొన్న దేవీ నవరాత్రులు అప్పుడు 2023లో అక్టోబర్లో వచ్చిన దసరా నవరాత్రుల్లో నేను ఆలయానికి వెళ్ళానండి. నేను మూలా నక్షత్రం రోజున, సరస్వతీదేవి అలంకారం రోజున వెళ్ళాను ఆలయానికి. అబ్బబ్బబ్బా, ఎంతమంది జనం! కిట్టలాడిపోతుంది అమ్మవారి ఆలయం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక పెద్ద టెంట్ వేశారు. ఆ టెంట్ లోపల తల్లిదండ్రులు పక్కన వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకుని హోమం చేయిస్తున్నారు. అంటే ఆ రోజున సరస్వతీదేవి పూజ కదా. ఎంతమందితో జనం కిటకిటలాడిపోతుంది. చూడటానికి 2 కళ్ళు చాలలేదు, అంత కన్నుల పండుగగా ఉంది ఆలయం. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. బస్సులు కూడా వేసుకొని వస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామివారు, లయకారుడైన మహాశివుడు, సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారు, సాయిబాబా, దత్తాత్రేయుడు అందరూ కొలువై ఉంటారు. ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆలయం అంటేనే ప్రశాంతత అనుకోండి. చాలా బాగుంటుంది ఆలయం. తప్పనిసరిగా దర్శించి తీరాల్సిన అమ్మవారు మనకి చూడటానికి దుర్గాదేవిలాగా కనబడుతూ ఉంటారు. అంటే ఢమరుకము, త్రిశూలము పట్టుకొని ఉంటారనమాట. కానీ రౌద్ర రూపిణిగా ఉండరు. చాలా ప్రశాంతమైన మోముతో ఉంటారు. దగ్గర ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను, నాకు తెలిసిన అమ్మాయి, అంటే చాలా దగ్గర స్నేహం ఉన్న అమ్మాయిలండి. ఆ అమ్మాయి వచ్చి అడిగింది, అక్క అంటూ ఉంటుంది. అక్క, నేను నిమిషాంబికాదేవి ఆలయానికి వెళ్తున్నాను, వస్తావా అని. నిజం, నేను మొదటిసారి విన్నాను నిమిషాంబికా దేవి అని. నేను అప్పటి వరకు వినలేదు. ఏంటమ్మా ఎందుకు అని అంటే, అక్క నేను అక్కడికి వెళ్ళి అంతకుముందు సంవత్సరం వెళ్ళిందట తనకి అప్పటికే పెళ్ళయి కూడా 5-6 ఏళ్ళు అవుతున్నట్టుంది. వాళ్ళ ఇంట్లో తనకి పిల్లలు పుట్టట్లేదని అటు అత్తమామల నుంచి, లేదు తన భర్త దగ్గర నుంచి సాధింపులు వేధింపులు మొదలయ్యాయి అని చెప్పి తను కూడా ఎవరో చెప్తే విని అమ్మవారి ఆలయానికి వెళ్ళిందట. కోరుకుంది. ఒక 16 ప్రదక్షిణలు చేసింది. ఎగ్జాక్ట్ 21 డేస్లో తను కన్సీవ్ అయిందని నాకు చెప్పింది. నేను అప్పటి నుంచి వెళదాం అనుకుంటూనే, నిజంగా నన్ను అమ్మవారు అసలు రావద్దన్నారు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. పోయిన సంవత్సరం మొన్న దసరా నవరాత్రుల్లో నేను మూలా నక్షత్రం రోజున వెళ్ళానన్నమాట. అప్పటికి రప్పించుకున్నారు అమ్మవారు.
ఏదైనా ఆవిడ దయ ఉంటేనే మనం ఆలయం లోపల అడుగు పెట్టగలం. ఇది మాత్రం నిజం. వెళ్ళిపోదాంలే ఆలయానికి, సరే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుంటే అలా కాదు. ఖచ్చితంగా ఆవిడ రమ్మంటేనే మనం వెళ్ళగలం. ఇది నా విషయంలో ప్రూవ్ అయింది. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.